వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించిన 14 పత్రికలలో ఒక పత్రిక అయిన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుండి 3వ అధ్యాయంలో 20వ వాక్యం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. ఈ వాక్య ధ్యానం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రము. చదవబడిన వాక్యం మీది, మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమున కిలాగున చేసి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగంలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. 1 పరలోకము, 2 పౌరస్థితి, 3 రెండవ రాకడ. ఈ 3 విషయాలు కూడా మనం చదువుకున్న వాక్య భాగంలో పొందుపరచబడి ఉన్నాయి. మీకు ముందు పరలోకాన్ని గురించి చెబుతాను, తరువాత పరలోక పౌరస్థితిని గురించి చెబుతాను, ఆ తరువాత రెండవ రాకడను గురించి కొంత వివరాలు తెలియజేసి మీ కొరకు ప్రార్థన చేస్తాను. మొట్టమొదటిగా పరలోకాన్ని గురించి చెబుతున్నాను, ఆలకించండి. పరలోకము అనేటువంటిది ఉంది, పరలోకము ఉన్నది. పరలోకము ఉంది అని మనకు బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. పరలోకము ఉంది అని చెప్పటానికి, పరలోకము ఉంది అని నమ్మటానికి మనకు అద్భుతమైన అద్వితీయమైన ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలలో ఒక ఆధారం బైబిల్ గ్రంథం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పరలోకాన్ని గురించి సవిస్తారమైనటువంటి వివరాలు పొందుపరచబడి ఉన్నాయి. ఎఫెక్ట్లు ఏమున్నా తీసేయండి నాన్న. పరలోకాన్ని గురించి సవిస్తారమైనటువంటి వివరాలు బైబిల్ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఏదైనా వ్రాయబడి ఉంది అంటే అది నిజము, అది సత్యము. ఎందుకంటే బైబిల్ పరమ వేదం, పరమ ప్రామాణికం, గ్రంథరాజం, పరిశుద్ధ గ్రంథం. బైబిల్లో ఏది వ్రాయబడి ఉన్నా అది నిజము, అది సత్యము, ఇక అందులో తిరుగులేదు. కనుక బైబిల్ గ్రంథంలో ఉంది, పరలోకాన్ని గురించిన వివరణ ఉంది గనుక రూఢిగా ప్రకటిస్తున్నాను, పరలోకము ఉంది, పరలోకము ఉంది. పరలోకము ఉంది అని చెప్పటానికి మనకు మరొక బలమైనటువంటి ఆధారం ఉందండి. ఏమిటా ఆధారం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వాధికారియు, సర్వశక్తిమంతుడును, సర్వజగద్రక్షకుడును, సర్వ శరీరులకు దేవుడును అయిన యేసు ప్రభువు వారు నరావతారిగా, శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు ఆయన స్వయంగా పరలోకాన్ని గురించి బోధించారు, పరలోకాన్ని గురించి ప్రకటించారు. ఆయనే పరలోకాన్ని గురించి చెప్పిన తరువాత ఇక పరలోకము లేదు అనటానికి అసలు అవకాశమే లేదు.
ఎందుకంటే పరలోకాన్ని గురించి యేసు ప్రభువు వారికే బాగా తెలుసు. దానికి కారణం ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చిన దేవుడు గనుక పరలోకాన్ని గురించి యేసు ప్రభువు వారికే బాగా తెలుసు. ఇక ఆయనే పరలోకాన్ని గురించి చెప్పిన తరువాత ఇక పరలోకం లేదు అనటానికి అవకాశం లేదు. పరలోకం ఉంది, పరలోకము ఉంది, ఉంది ఉంది అని నేను చెప్తుంటే కొంతమందికి సందేహం కలగొచ్చు. ఏమని? పరలోకం ఉందా? ఉందో లేదో ఎవడు చూసి వచ్చాడు? సచ్చినోడు ఏమన్నా వచ్చి చెప్పాడా? చచ్చిన తర్వాత ఎక్కడికి పోతామో ఎవరికి తెలుసు అని అనేవాళ్ళు ఉన్నారు, అనుకునేవాళ్ళు ఉన్నారు. మనలో మనమాట చచ్చినోడు వచ్చి చెబుతాడా అండి? చెప్పడు. ఒకవేళ చచ్చిన వాడే వచ్చి చెప్పాడనుకోండి, వీడు ఉంటాడా? ఉండడు. జడుసుకు చస్తాడు కాబట్టి వీడికి పెట్టి ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి చచ్చినవాడు వచ్చి చెప్పటం కాదు, యుగ యుగాలు సజీవుడైన యేసు ప్రభువు వారు చెప్పారు పరలోకముందని. ఇక ఆయనే చెప్పిన తరువాత పరలోకము లేదు అనటానికి అవకాశం లేదు. పరలోకం ఉంది, పరలోకం ఉంది. అయితే అది ఎక్కడుంది అంటే పైన ఉంది. చెప్పండి, ఎక్కడుంది? పైన ఉంది. అందుకనే పైనున్న వాటిని వెతకుడి అని లేఖనం చెబుతోంది. ఊరికే కాదండి, పైన పరలోకం ఉంది. అది ఎంత పైనుంది అంటే భూమండలము, ఆకాశమండలము, వాయుమండలము, చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలము అనేటువంటి 6 మండలాలకు పైన ఉంది. 7వ మండలం పరమండలం, పరలోకం. పరలోకం ఉంది, అది పైన ఉంది. 6 మండలాలకు పై ఎత్తులో ఉన్న 7వ మండలం సంపూర్ణమైన మండలం. అది పరలోకం ఎలా ఉంటుంది అంటే మహామహిమాన్వితంగా ఉంటుంది. మనుష్యుల భాషలకు అందనంత ఉన్నతంగా ఉంటుంది. కవుల వర్ణనకు, వాళ్ళ యొక్క వ్రాతలకు అందనంత అత్యున్నతంగా ఉంటుందండి పరలోకం. మహామహిమాన్వితంగా ఉంటుంది పరలోకం. అక్కడే ఉంటాయి అంటే అవి కూడా కొన్ని చెబుతాను వాక్యాన్ని బట్టి. స్ఫటికం వంటి సముద్రము, జీవజల నదీ ప్రవాహము, జీవవృక్ష ఫలములనిచ్చేటువంటి చెట్లు అక్కడ ఉంటాయి. కోట్ల కొలది దూతలు, 24 పెద్దలు, 4 జీవులు, వాళ్ళందరూ చేసేటువంటి స్తుతినాదాల ధ్వని అక్కడ ఉంటుంది. అక్కడ సూర్య చంద్రులతో పని ఉండదు. పరలోకంలో సూర్య చంద్రులతో పని ఉండదు. అక్కడ యేసు ప్రభువు వారే నిత్యమైన కాంతిగా ప్రకాశిస్తూ ఉంటారు. దివ్యతి ఇతి దేవః అన్నారు. అంటే దేవుడనబడిన వాడు వెలుగై ఉండాలి, వెలుగై ఉన్నవాడే దేవుడు అని భావం. ఈ వెలుగు అనేటువంటి అర్హతను తనలో కలిగిన ఏకైక దేవుడు ప్రభువైన యేసు వారు మాత్రమే. ఆయన లోకమునకు వెలుగై ఉన్న దేవుడు. ఏ వెలుగు? నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు, జీవపు వెలుగు యేసు ప్రభువు వారు. ఆయన ఎంత గొప్ప వెలుగుమయుడంటే పరలోకంలో సూర్య చంద్రులతో పని ఉండదు. ఆయనే అక్కడ నిత్యమైన కాంతిగా ప్రకాశిస్తూ ఉంటారు. అంత గొప్ప వెలుగుమయుడు ఆయన. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో సూర్య చంద్రులతో పని ఉండదు. అక్కడ దేవుడి నిత్యమైన కాంతిగా ప్రకాశిస్తూ ఉంటారు. బంగారము ఇక్కడ నీ ఒంటి పైన ఉంటుందేమో, కానీ పరలోకంలో బంగారం మన పాదాల క్రింద ఉంటది. సువర్ణ మణిమరత్నగా అలంకృతముగా అలంకరింపబడినటువంటి అద్భుతమైన నగరి పరమపురి.
ఆకలి దప్పికలకు అక్కడ తావు ఉండదు, కన్నీళ్లకు చోటు ఉండదు, ఏ అపరిశుద్ధత రోగము అక్కడ ఏలిక చెయ్యవు. అక్కడ మనం కూర్చోవటానికి సింహాసన స్థితి ఉంటుంది, పెట్టుకు తిరగటానికి కిరీట భాగ్యం ఉంటుంది. మహాభారత పురాణ కాలక్షేపకథల ప్రకారము వనవాసము చేసిన పాండవులే రాజులుగా లెక్కించబడితే ఈ లోకారణ్య యాత్ర చేస్తున్న రారాజు సంతానం మనకి కూడా పరలోకంలో కూర్చోవటానికి సింహాసన స్థితి ఉంది, పెట్టుకుని తిరగటానికి కిరీట భాగ్యం ఉంది. అక్కడ మనకు నిత్య జీవం ఉంది. బా, ఎన్నని చెప్పాలి పరలోకాన్ని గురించి. అక్కడ మనకు నిత్య జీవం ఉంది. ఈ భూమి పైన నీటి బుడగల్లా ఉన్న మన జీవితాలు పరలోకంలో నిత్యత్వాన్ని అనుభవిస్తాయి. ఈ భూలోకంలో గడ్డి పువ్వుల్లా ఉన్న మన జీవితాలు పరలోకంలో ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షములై విరాజిల్లుతాయి. ఇక్కడ ఆవిరి వంటి మన బ్రతుకులు పరలోకంలో అంతమే లేని నిత్య జీవాన్ని అనుభవిస్తాయి. ఇక్కడ ఈ భూమిపైన నీడలాంటి అస్థిరమైన మన జీవితాలు పరలోకంలో సర్వశక్తుని నీడలో స్థిరంగా ఉండిపోతాయి. అంత గొప్ప నిత్య జీవం ఉంది పరలోకంలో. పరలోకం ఉంది, అది పైన ఉంది, అది మహామహిమాన్వితంగా ఉంటుంది. అక్కడ మన కొరకు ఎన్నెన్నో ఉన్నాయి. ఖచ్చితంగా మనం పరలోకానికి చేరాలి. చెప్పండి, ఖచ్చితంగా మనం పరలోకానికి చేరాలి. ఖచ్చితంగా అనే మాట ఎందుకన్నారంటే, మొట్టమొదటిగా మనము దేవుని తలంపులలో ఉన్నాం, రెండవదిగా మనము తల్లి గర్భంలో ఉన్నాం, మూడవదిగా మనము ఈ భూమి పైన ఉన్నాం, నాలుగవదిగా మనం ఉండబోయే చోటు ఏమై ఉండాలి? పరలోకమై ఉండాలి. ఒకవేళ పరలోకం కాకపోతే ఏమవుతుంది? నరకం అవుతుంది. మనం ఉండే నాలుగో ప్రదేశం నరకం అవ్వకూడదు, పరలోకమై ఉండాలి. అందుకనే ఖచ్చితంగా మనం పరలోకానికి చేరాలి. ఈ లోక జీవితం కంటే పరలోక జీవితము ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. అందుకనే మనం పాడుతూ ఉంటాం, ఈ లోక జీవితము కన్నా పరలోక జీవితమే మిన్నా, ఈ లోక జీవితము కన్నా పరలోక జీవితమే మిన్నా, నరక బాధల నుండి దాటే మార్గమే క్రైస్తవ జీవితం, నరక బాధల నుండి దాటే మార్గమే క్రైస్తవ జీవితం. లోకం దాటేంత వరకు ప్రాణం పోయేంత వరకు, లోకం దాటేంత వరకు ప్రాణం పోయేంత వరకు ఆరని మంట ఇది నాశల సౌధముది, ఆరని మంట ఇది నాశల సౌధముది. స్తోత్ర. ఖచ్చితంగా మనం పరలోకానికి చేరాలి. ఈ లోక జీవితం కంటే పరలోక జీవితం ఎంతో గొప్పది. ఈ భూమి పైన మూసిన కన్నులు పరలోకంలో తెరవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక జాగ్రత్తగా వినండి, పరలోకం ఉందండి, మనం ఖచ్చితంగా పరలోకమునకు చేరాలి. పరలోకానికి చేరాలంటే ఈ భూమి పైన ఉండగానే మనం పరలోక పౌరస్థితిని పొందాలి. బాగా వినండి, పరలోకం ఉంది, అయితే పరలోకానికి చేరాలంటే ఈ భూమి పైన ఉండగానే మనం పరలోక పౌరస్థితిని పొందాలి. ఎందుకంటే పరలోకంలో మనకు పౌరస్థితి ఉంది. మన పౌరస్థితి పరలోకమునందున్నది అన్నాడు భక్తుడికే కాదు, పరలోకంలో మనకు పౌరస్థితి ఉంది. ఏదైనా ఒక దేశపు పౌరస్థితిని పొందితేనే కదా ఆ దేశములో మనం చక్కగా ఉండటానికి వీలు అవుతుంది. కనుక పరలోక పౌరస్థితిని భూమి మీద ఉండగానే మనం పొందాలి. పరలోకంలో పౌరస్థితి ఉంది. ఎవరు ఓడగొట్టడానికి, ఎవరు తీసివేయటానికి వీలు లేని స్థిరమైన పౌరస్థితి పరలోకంలో మన కొరకు ఉంది. ఈ లోకపు పౌరస్థితులైతే ఉంటాయి లేక ఊడిపోతాయి. ఎందుకంటే కొన్ని చోట్ల బ్రతికి ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డులు ఉంటలా, చచ్చిన వాళ్ళకి ఉంటున్నాయి.
కొన్ని చోట్ల ఈసారి ఓటు వేసిన వాడికి మళ్ళా ఎలక్షన్కు ఓటు ఉంటలా. పోయినసారి వేశాను కదండి అంటున్నాడు, ఇప్పుడు లేదు అవతల బొమ్మంటున్నారు. ఓటు లేదు అంటే అర్థం ఏమిటండి? వాడు లేడని, అంతే కదా. కొన్ని చోట్ల విఆర్ఓకి కోపం వస్తే రేషన్ కార్డులు పోతున్నాయి పల్లెటూళ్ళల్లో. విఆర్ఓకి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓకి కోపం వస్తే రేషన్ కార్డులు పోతున్నాయండి. ఆఫ్టర్ ఆల్ విఆర్ఓ. ఆఫ్టర్ ఆల్ అంటే అదేం తప్పు మాట కాదండి. ఆఫ్టర్ ఆల్ అంటే ఆఫ్టర్ ఆల్ అని. ఎందుకంటే రెవెన్యూలో అతను ఒక్కడే గొప్పవాడు కాదండి, అతని పైన చాలామంది ఉంటారు, వాళ్ళందరి తరువాతి వాడు అతను. అందుకనే ఆఫ్టర్ ఆల్ అనే మాటని ఆఫ్టర్ ఆల్ అంటున్నాను. ఆఫ్టర్ ఆల్ విఆర్ఓకి కోపం వస్తే రేషన్ కార్డులు పోతున్నాయండి. ఎంత విచారకరం. ఈ లోకపు పౌరస్థితులు ఉంటాయి, గుర్తింపు కార్డులు ఉంటాయి, లేక ఊడిపోతాయి. అమ్మో మా పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు, అమెరికాలో స్థిరపడిపోయారు, అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చేసింది, అమెరికా పౌరసత్వం వచ్చేసింది, ఆహా ఓహో అన్నారు. ఈ లోపల ట్రంప్ వచ్చాడు. ట్రంప్ పంపడింది ఒకళ్ళకి. ఎప్పుడు ఎవడ కార్డు ఊడిపోద్దో తెలియలా. 4 ఏళ్ళు నానా ఇబ్బందులు పడ్డారు. తర్వాత అతగాడు గెలవలేదు గనుక కాస్త గాలి పోసుకుంటున్నారు మనల్ని అక్కడ. లేకపోతే మూటముళ్ళి చదువుకుని ఎంతమంది వచ్చేయాల్సి వచ్చేదో మళ్ళీ గెలిస్తే. ఈ లోకపు పౌరస్థితులు ఎంత గొప్పవైనా కావచ్చు, ఏ దేశానివైనా కావచ్చు, అవి మనుష్యుల ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. వాళ్లకు నచ్చితే ఉంటాయి, లేదంటే ఊడిపోతాయి. నాన్న చలివేంద్ర నా పండుగ కొద్దిగా. వాళ్లకు నచ్చితే ఉంటాయి, లేదంటే ఊడిపోతాయి. ఎందుకంటే అది మనుష్యుల ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి కాబట్టి. ఏ మనుష్యుని ఆధీనంలో లేకుండా కేవలం దేవుడిచ్చేటువంటి ఓ గొప్ప పౌరస్థితి మనకుంది. పరలోకంలో ఉంది మన పౌరస్థితి. పరలోకంలో మనకు పౌరస్థితి ఉంది. ఈ పరలోక పౌరస్థితిని భూమి మీద ఉండగానే మనం పొందుకోవాలి. మర్చిపోకండి, మన పౌరస్థితి పరలోకమునందున్నది అని చెప్పిన వ్యక్తి ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఈ పౌలు గారు రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తి అండి. ఆయన పరలోకంలో మనకు పౌరస్థితి ఉంది అని చెప్పిన పౌలు గారు అప్పటికే రోమా పౌరసత్వం కలిగినవాడు. ఆ రోజుల్లో ఈ భూప్రపంచంలో రోమా పౌరసత్వం అంటే అది చాలా గొప్ప పౌరసత్వం. ఆ రోజుల్లో రోమా పౌరసత్వం కలిగి ఉండటం గొప్ప ఘనత మనుషులకు ఆ రోజుల్లో. అయితే రోమా పౌరసత్వం 3 విధాలుగా వస్తుందండి. మీకు క్రమంగా చెప్తాను. 1, డబ్బులిచ్చి కొనుక్కోవటం ద్వారా వస్తుంది. డబ్బులిచ్చి కొనుక్కోవటం ద్వారా వస్తుంది. మీరు అపోస్తలుల కార్యముల గ్రంథంలో 22వ అధ్యాయంలో 25వ వచనాన్ని గమనించగలిగితే అక్కడ చాలా ఉంటాయి. మీకు చెప్తాను కొన్ని వచనాలు. 25 నుండి 28 వరకు చదివేసుకోండి. తర్వాత ఇప్పుడు కాదు, ఆలస్యం అయిపోతుంది. 28 వరకు మీరు చదువుకుంటే మీకు ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటంటే రోమా పౌరసత్వాన్ని డబ్బులిచ్చి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు అని అర్థమవుతుంది మీకు. డబ్బులిచ్చి కొనుక్కోవాలి ఆ పౌరసత్వాన్ని. నెంబర్ 1 పాయింట్ అది. నెంబర్ 2, రెండవది రాజుగారి యొక్క దయ వలన పొందుకోవచ్చు. రోమా చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆ చక్రవర్తి గారి యొక్క దయ వలన పొందుకోవచ్చు. మీరు పౌలు గారిని గురించి గమనిస్తే పౌలు గారు అంటారు, నేను పుట్టుకతోనే రోమా పౌరసత్వము కలిగిన వాణ్ణి అంటారు. ఇతడెవరు? ఇశ్రాయేలీయుల జాతికి చెందినవాడు. రోడ్డమటా వెళుతూ ఎవడు ఏ పైత్యంతో అరిసినా ఇటువైపు చూడండి, వాళ్ళని పట్టించుకోక్కర్లా. కుక్క మురుగుద్దు పట్టించుకుంటారా? అవి వదిలేయండి. బాగా అరితేప్పుడు కొట్టి డిక్కీలో పెట్టుకెళ్దాం ఒక్కొక్కడిని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్లు అన్ని తాలింపు పెట్టేస్తాం. మా జోలికి కుటుంబాల జోలికి వస్తే ఏమన్నాం, మరీ పరిచర్య జోలికి సంఘాల జోలికి డెప్పెగిరిపోద్ది ఒక్కోడికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. మీరు గమనించాలి,
పౌలు గారు అంటారు, పుట్టుకతోనే నాకు పౌరసత్వం ఉంది, రోమా పౌరసత్వం అంటారు. ఎలా వచ్చింది ఇతనికి? ఇతను ఇశ్రాయేలుడు కదా, ఇతను రోమీయుడు కాదు కదా. ఎలా వచ్చిందంటే దానికి ఆన్సర్ చెప్తున్నా. పౌలు గారి యొక్క తండ్రి అంటే సౌలు గారి యొక్క తండ్రి ఆ రోజుల్లో గొప్ప వ్యాపారవేత్త. ఎంత గొప్ప వ్యాపారవేత్త అంటే ఓడలపై తిరిగి వ్యాపారం చేసేవాడట. ఈ రోజుల్లో విమానాలపై తిరిగి వ్యాపారం చేసేటువంటి వ్యాపారవేత్తలు ఎంత గొప్పవాళ్ళో, ఆ రోజుల్లో ఓడలపై తిరిగి వ్యాపారం చేసేటువంటి వ్యాపారవేత్తలంటే అంత గొప్పవాళ్ళు. అతడు చేసిన వ్యాపార లావాదేవీల వల్ల రోమా ప్రభుత్వానికి విపరీతమైన ట్యాక్స్ వచ్చేదటండి. అందుకని చక్రవర్తి అతన్ని మెచ్చి, చక్రవర్తి అతనిని దయతలిచి అతనికి రోమా పౌరసత్వం ఇచ్చాడండి. ఫ్రీగా రోమా పౌరసత్వం ఇచ్చారు. అలా రాజుగారి దయ వలన రోమా పౌరసత్వం పొందిన వ్యక్తికి పుట్టినవాడే సౌలు. అందుకని తన తండ్రిని బట్టి అతనికి పుట్టుకతోనే రోమా పౌరసత్వము వచ్చిందనమాట అండి, ఊరికే రాలేదు. ఇక్కడ 3 పాయింట్లు మీకు అర్థమైపోయినాయి. 1, డబ్బులిచ్చి కొనుక్కోవటం ద్వారా వస్తుంది. 2, రాజుగారి దయ వల్ల వస్తుంది. 3, పుట్టుకతోనే రోమా పౌరసత్వం వస్తుంది. ఈ 3 విషయాలకి నేను 3 వివరాలు చెప్తున్నాను, మళ్ళీ ఆత్మీయ కోణంలో వినండి. 1, డబ్బులు ఇవ్వటం ద్వారా వస్తాయని చెప్పాను. ఏ పౌరసత్వం అది? రోమా పౌరసత్వం. అయితే పరలోక పౌరసత్వానికి మనం డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు పరలోక పౌరసత్వాన్ని అనుగ్రహించటానికి పరమును విడిచి భూలోకానికి వచ్చి నరావతారిగా శరీరధారిగా ఆయన మన కొరకు ఈ భూలోకంలో త్యాగం చేసి యాగమైపోయి తన రక్తమంతా కార్చి తన రక్తము అనే క్రయధనాన్ని మనకు బదులుగా ఆయన చెల్లించారు. స్తోత్రం. మన పాపాలు తొలగించటానికి, బంధకముల నుండి మనల్ని విడిపించటానికి, పరలోక పౌరసత్వాన్ని మనకు అనుగ్రహించటానికి ఆయనే వెల చెల్లించారు. ఆయనే క్రయధనంగా తన రక్తాన్ని చెల్లించారు. ఇక మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. రోమా పౌరసత్వానికి డబ్బులు కట్టాలేమో, పరలోక పౌరసత్వం నీకు ఉచితం. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోక పౌరసత్వం ఉచితం నీకు. మనం కట్టలేమని తెలిసే, పరలోక పౌరసత్వానికి తగిన మనము చెల్లించలేమని తెలిసే ఆయనే భూలోకానికి వచ్చి రక్తం కార్చి వెల చెల్లించారు. నెంబర్ 1 పాయింట్ ఇది. ఆయన కార్చిన రక్తంలో నువ్వు కడగబడితే చాలు, నీకు పరలోక పౌరసత్వం వస్తుంది. ఆయన రక్తధారల క్రిందకి వస్తే చాలు, నీకు పరలోక పౌరసత్వం ఉంది. యేసు రక్తంలో నువ్వు కడుగబడ్డావా? యేసు రక్తంలో కడగబడుట అంటే బాప్తిస్మం పొందటం అండి. బాప్తిస్మం పొందేవా? పొందేమండి. ఎప్పుడు? బాప్తిస్మం పొందకపోతే పెళ్లి చేయని అన్నారండి, అందుకుని పొందేమంటారు కొంతమంది. నీ మొహం నువ్వు నీ పెళ్లి కోసం ఆ బాప్తిస్మం? గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో పాలు పంపులు పొందటానికి పొందాలి బాప్తిస్మం, నీ పెళ్లి కోసం కాదు. ఒకవేళ నీ పెళ్లి కొరకు బాప్తిస్మం నువ్వు పొంది ఉంటే ఈ సభల్లో నువ్వు మళ్ళీ బాప్తిస్మం పొందాలి. పెళ్లి బాప్తిస్మాలు చెల్లవు. కొంతమంది మాకు చిన్నప్పుడే అయిపోయింది అయ్యగారు అంటారు. ఏమైపోయింది? నీ దినం అయిపోయిందా అని లోపల అనుకుంటాం, బయటకు అనకూడదు. కాబట్టి చిన్నప్పుడు అయిపోయిందంటే జ్ఞానస్నానం అయిపోయిందటండి. నీ జ్ఞాన స్నానాలు, చిలకరింపు బాప్తిస్మాలు, జెండాకరణను వెళ్ళి చేసే ప్రమాణంలో బాప్తిస్మాలు, అవగాహన లేని వేలం వెర్రి బాప్తిస్మాలు, పెళ్లి కొరకు తీసుకుని పెళ్లి బాప్తిస్మం వంటివి చెల్లవు. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి ప్రభు నామంలో. ముందు నువ్వు మారు మనసు పొందాలి. మాయ మనస్సుని విడిచిపెట్టడమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. నువ్వు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. అలా నీవు బాప్తిస్మం పొందితే ఒకేసారి 7 అనుభవాల్లోకి వస్తావు. లెక్కెట్టుకుని గుర్తుంచుకొని చెప్తాను. ఎందుకంటే బాప్తిస్మము అనే మాటకి 7 భాష్యాలు ఉన్నాయి వాక్యం ప్రకారం. 1, బాప్తిస్మము అంటే మన పాత రోత ప్రాచీన పాపపు స్వభావాన్ని పాతిపెట్టడం. 2, బాప్తిస్మము అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన పరచబడటం. 3, బాప్తిస్మము అంటే నీటి మూలమును తిరిగి జన్మించటం. 4, బాప్తిస్మము అంటే క్రీస్తుని ధరించుకోవటం. 5, బాప్తిస్మము అంటే సంఘములో చేర్చబడి స్థిరమైన సభ్యత్వము నొందటం. 6, బాప్తిస్మము అంటే క్రీస్తుతో కూడా ఆయన మరణములో పాలు పంపులు పొంది సమాధిలో సమాన అనుభవాన్ని పొంది తిరిగి లేపబడటం. 7, బాప్తిస్మము అంటే యేసు రక్తములో కడుగబడటం.
ఇలా ఒకేసారి 7 అనుభవాల్లోనికి నువ్వు వస్తావు. ఎప్పుడు? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందినప్పుడు. అలా బాప్తిస్మం పొంది నువ్వు యేసు రక్తంలో కడగబడితే పరలోక పౌరసత్వం నువ్వు పొందినట్టే. కనుక వాళ్ళు డబ్బులు చెల్లించేవాళ్ళు, మనం చెల్లించక్కర్లా. యేసయ్యే క్రయధనాన్ని చెల్లించేశారు. ఆయన రక్తంలో కడగబడితే చాలు నీకు పరలోక పౌరస్థితి వస్తుంది. ఒకటిది. రెండవది, రాజుగారి దయ వల్ల వస్తుంది. రెండవది ఏమండి, చూడండి, చక్రవర్తి గారి యొక్క దయ వల్ల వస్తుంది రోమా పౌరసత్వం. నేను చెబుతున్నాను, నువ్వు లోకంలో పాపంలో సాతాను చేతుల్లో పడి కొట్టిమిట్టాడకుండా, ఏ దాదాల దగ్గరకో బాబాల దగ్గరకో స్వామీజీల దగ్గరకో గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు చేసే గారడీగాళ్ళ దగ్గరకో రంగురాళ్ళ ఉంగరాల దగ్గరకో నోడిక్షన్ పౌడర్స్ దగ్గరకో వెళ్లకుండా నీ కొరకు చేతులు చాపి నిన్ను పిలుస్తున్న యేసయ్య చెంతకు వస్తే, ప్రభు హస్తాల్లోనికి వస్తే, ప్రభు పాదాల సన్నిధికి వస్తే, దేవుని సన్నిధిలోనికి వచ్చి నీవు నిలిస్తే ఆయన కనికర కటాక్ష వీక్షణాలు నీపై నిలుస్తాయి. నువ్వు గెలుస్తావు, నువ్వు జ్వలిస్తావు, నువ్వు ఫలిస్తావు, దేవుని కొరకు జీవిస్తావు పరలోక పౌరస్థితిని పొంది. ఎందుకంటే నువ్వు ఎక్కడెక్కడికో వెళ్లకుండా, వేటి దగ్గరకో వెళ్లకుండా ప్రభు దగ్గరికి వస్తే ఆయన కనికరం నీ మీద ఉంటుంది, ఆయన దయ నీ మీద ఉంటుంది, ఆయన కటాక్షం నీ మీద ఉంటుంది. ఆయన దయ వలన ఖచ్చితంగా నువ్వేం పొందుతావు చెప్పు? ముందు అసలు దేవుని సన్నిధికి రావటం మొదలుపెట్టు. క్రమంగా దేవుని సన్నిధిలో దేవుని కళ్ళకు కనబడు. ఆయన దయా కనికరం నీ మీద ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా నీకు ఆయన పాపపు ఒప్పుకోలుని, పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందే మంచి మనస్సుని అనుగ్రహిస్తారు. పరలోక పౌరసత్వాన్ని నీకు కట్టబెడతారు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది ఇది, ఆయన కనికరం దయ వల్ల వస్తుంది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు మనకున్నారు. అంతేకాదు, మూడవది పుట్టుకతో వస్తుంది. పుట్టుకతో నేను అంటున్నాను, ఒకడు నీటి మూలమున ఆత్మ మూలమున తిరిగి జన్మించితేనే గాని వాడు పరలోక రాజ్యమును చేరలేడు. నీవు నీటి మూలమున ఆత్మ మూలమున పుట్టాలి. నీటి మూలమున తిరిగి జన్మించాలి, ఆత్మ మూలమున తిరిగి జన్మించాలి. మారు మనస్సు పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మపు అనుభవము అనే నీటి మూలమును నీవు తిరిగి జన్మించాలి. సన్నిధికి వచ్చి సన్నిధిలో ఉన్న నిధి అయిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందటాన్ని బట్టి నీకు పౌరసత్వం ఉంటుంది. నీటి మూలమున ఆత్మ మూలమున నీవు తిరిగి జన్మిస్తే, తిరిగి పుడితే పుట్టుకతో పౌరసత్వాన్ని పొందేస్తావు. స్తోత్రం. ఆ పుట్టుక ఇద్దరి కలయిక వలన కలిగిన పుట్టుకై ఉండకూడదు. నీటి మూలమున ఆత్మ మూలమున తిరిగి పుట్టిన అనుభవంలోనికి నువ్వు వస్తే నీకు ఖచ్చితంగా నువ్వు అలా బాప్తిస్మం పొంది నీళ్ళలోండి బయటకు వస్తున్నప్పుడే, ఎలాగైతే క్రీస్తు శిరస్సుపైకి పావురాకారంలో పరిశుద్ధాత్ముడు వచ్చారో నీకు అదే విధంగా పరలోక పౌరస్థితి ఖచ్చితంగా నీకు సొంతం అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక అందులో తిరుగులేదు. పరలోక పౌరస్థితి పలానా వాళ్ళకి ఇవ్వాలని రూల్ ఏమీ లేదండి. నేను ప్రభువు మార్గంలోకి రాకముందు అన్యుణ్ణి. మా స్వగ్రామం ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి. మా నాన్నగారు ద్వారకా తిరుమల గుళ్ళో వాహన పూజారిగా చేసేవారు. అక్కడే వివాహాలు అవి చేస్తూ ఉండేవారు. నేను కూడా మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోజ్జనం నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేశాను. మీకేమన్నా సందేహంగా ఉంటే కూటమైన తర్వాత కలవండి, మీ పేరు 4 మంత్రాలు చదువుతాను. నేను వైష్ణవీయముని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను. అలాగని నేనేదో గొప్ప ఉండని లేవలేట్లా మీ ముందు. ఒకప్పుడు పెండాలు పెట్టుకునేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నా ప్రభువు నన్ను ఉంచారు. ఎంతటి మహద్భాగ్యకరమైనటువంటి జీవితం ప్రభువులోకి రావటాన్ని బట్టి నేను పొందుకున్నాను. అభాగ్యున్నైన అపాత్రున్నైన నాకు కూడా తిరిగి జన్మించటం ద్వారా నా ప్రభువు పరలోక పౌరస్థితినిచ్చారు. స్తోత్ర. ఆయన పక్షపాతి కాడు, నీకు ఇస్తారు. కనుక రా, యేసు రక్తంలో కడగబడు. రా దేవుని సన్నిధికి, దేవుని చేతుల్లోనికి కనికరింపబడు. నీటి మూలమును ఆత్మ మూలమును తిరిగి జన్మించు. నీకు పరలోక పౌరస్థితి సొంతం. అంతేకాదు, రోమా పౌరసత్వం వల్ల ప్రయోజనాలు ఏమిటంటే, ఒకటి, శిక్ష పడకుండా శిక్షించటానికి
వీల్లేదు. బైబిల్లో ఉన్న మాటలే అవి. శిక్ష పడకుండా శిక్షించటానికి వీల్లేదు. మీరు తర్వాత చదువుకోండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 37 నుండి చదువుకోండి తర్వాత. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథం 22, 29 కూడా చదువుకోండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 25, 12 కూడా చదువుకోండి. అక్కడ ఉన్న విషయాలు చెప్తాను, 3 విషయాలు. ఒకటి, గమనించాలి, ఎవరు పడితే వాళ్ళు శిక్షించటానికి వీల్లేదు. 2, శిక్ష అమలు అంటే శిక్ష వేయబడకుండా అమలు చేయటానికి వీల్లేదు. ఆ 2 పాయింట్లు గుర్తించండి. 1, ఎవడబడితే వాడు శిక్షించకూడదు. 2, ఖచ్చితంగా శిక్ష పడిన తర్వాత అమలు చేయాలి. ముందు ఎవడు చేసుకుంటాకి కొట్టడానికి వీల్లేదండి. రోమా పౌరసత్వం కలిగి ఉంటే దడబుట్టేది జనాలకి. అందుకని అధికారులు కూడా కంగారు పడిపోయారు పౌలు గారు చెప్పిన తర్వాత. రోమా పౌరసత్వం కలిగిన వాడిని శిక్ష పడకుండా మీరు కొడతారా అని అడిగేసరికి గడగలాడిపోయారు వాళ్ళందరూ కూడా. మీరు గమనించాలి, 1, ఎవడు పడితే వాడు శిక్షించకూడదు. 2, శిక్ష పడ్డాకే అమలు చేయాలి. రోమా పౌరసత్వం ఉంటే లెక్కిది. పరలోక పౌరసత్వాన్ని పొందితే అసలు శిక్షా విధియే లేదు. స్తోత్ర. అసలు ఏ శిక్షా విధియు లేదు. రోమాపత్రిక 8:1 చదువుకున్న తర్వాత, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమా పౌరసత్వం పొందిన వాడికైనా ఏదో ఒక శిక్ష ఉంది. ఎవడబడితే వాడు కాకుండా నియమింపబడిన వాడు ఒకడు శిక్షించవచ్చు. ఏమండి, శిక్ష పడిన తర్వాత ఖచ్చితంగా శిక్ష అమలు చేయొచ్చు. వాళ్ళు కోరుకున్న శిక్ష వేసే విధానం కూడా ఉంటుంది. మళ్ళీ అదొకటి ఉంటుంది. మళ్ళీ అందులో ఏదేమైనా వాళ్ళకి శిక్ష కలుగుద్ది. పరలోక పౌరసత్వాన్ని పొందితే శిక్షా విధియే లేదండి. అంత గొప్పదండి పరలోక పౌరస్థితి. అంతేకాదండి, రోమా పౌరసత్వం ఉంటే వాళ్ళు డైరెక్ట్గా చక్రవర్తితో మాట్లాడుకోవచ్చు. మేము చక్రవర్తితో మాట్లాడతామంటే వాళ్ళకి అనుమతి ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. నేనంటాను, రోమా పౌరసత్వం ఉంటే చక్రవర్తితో మాట్లాడుకోవచ్చు. పరలోక పౌరస్థితిని పొందితే పరలోక దేవునితోనే మాట్లాడుకోవచ్చు. అబ్బా తండ్రి అని ఆయనను వేడుకోవచ్చు. ఇక మధ్యలో ఏ అడ్డు తెర ఉండదు. ఎంత వెసులుబాటు ఉందండి పరలోక పౌరస్థితి వల్ల. పరలోక పౌరస్థితిని పొందాలి. ఖచ్చితంగా మనం పరలోకానికి చేరాలి. పరలోకాన్ని గురించి మీకు చెప్పాను, పరలోక పౌరస్థితిని గురించి కూడా మీకు చెప్పాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2వ రాకడను గురించి కూడా జ్ఞాపకం చేసి ఈ అంశానికి ఓ ముక్తాయింపు ఇచ్చేద్దాం. బాగా ఆలకించండి. పరలోకం ఉంది, ఖచ్చితంగా మనం అక్కడికి చేరాలి. అక్కడికి మనం చేరాలంటే భూమి మీద ఉండగానే రక్షింపబడటం ద్వారా, అనగా క్రీస్తు రక్తంలో కడగబడటం ద్వారా, అనగా నీటి మూలమును తిరిగి జన్మించడం ద్వారా, ఆత్మ మూలమును తిరిగి జన్మించడం ద్వారా మనం ఏం పొందాలి? పరలోక పౌరస్థితిని పొందాలి. భూమి మీద ఉండగానే పరలోకానికి వెళ్ళే అర్హత మనం పొందితే, భూమి మీద ఉండగానే మనం పరలోక పౌరస్థితిని పొందుకుంటే ఖచ్చితంగా మనం పరలోకానికి చేరి నిత్య జీవాన్ని అనుభవిస్తాం. ఇంకందులో తిరుగులేదు. అయితే మీరు గమనించవలసిన 3వ విషయం అక్కడుంది. అక్కడ పౌలు గారు ఏమంటారంటే అక్కడ నుండి, ఎక్కడి నుండి? పరలోకము నుండి ప్రభువైన యేసుక్రీస్తువును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నాం. ఎందుకంటే ఆయన రావాలి, మనల్ని కొనిపోవాలి. పరలోక పౌరస్థితి కలిగిన మనం నిత్య జీవాన్ని చేరుకోవాలి. ఆయన రావాలి. క్షయమైపోవు లోకము యేసుని రాక తథ్యము. క్షయమైపోవు లోకము యేసుని రాక తథ్యము. విడువకు జీవ మార్గము మోక్షము నీకు ఖాయము. విడువకు
నీకు ఖాయము. రాకడ వచ్చే యేసయ్య వచ్చు వేళాయగా, సిద్ధపడి మేలుకొనుము సంఘమా, సిద్ధపడి మేలుకొనుము సంఘమా. హల్లెలూయా. ప్రభు రాకడ తథ్యం, తప్పకుండా ఆయన వస్తారు, తప్పకుండా వస్తారు ఆయన. కానీ ఈసారి వచ్చేది పాపుల కొరకు కాదు, పరిశుద్ధ సంఘము కొరకు. మరి నీవు పరిశుద్ధత కలిగి పరలోకం నుండి రానై ఉన్న ప్రభువుని గురించి కనిపెట్టుకుని ఉన్నావా? మనం కలిగి ఉండవలసిన మరో గొప్ప అర్హత, అంటే పరలోక పౌరస్థితితో పాటు మనం కలిగి ఉండవలసిన మరో గొప్ప అర్హత పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా పరలోకానికి చేరలేం, పరిశుద్ధత లేకుండా ప్రభు రాకడలో ఎత్తబడలేం, పరిశుద్ధత లేకుండా మనం ప్రభువుని చూడలేం. పరిశుద్ధత కలిగి ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నావా? దేవుని మందిరము కావాలి, దేశధర్మ పనులు కావాలి, ప్రార్థన కావాలి, పాపం కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహాలు కావాలి, పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి, బయటికి వెళ్తే దుర్భాషలు కావాలి, నాకు లోకం కావాలి, సంఘం కావాలి, లేక ఇదిగో నాకు యాజకీయం కావాలి, రాజకీయం కావాలని ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో. కొంతమంది శవపేటిక మొహాలు ఇలాగే బ్రతుకుతారు, నాకు లోకం కావాలి, సంఘం కావాలంటూ ఉంటారు. మేము ప్రజల మనిషిమండి, ప్రజలకు కావాలి. సన్నిధికి రావటం మానేరా? ఎవడు రమ్మన్నాడు నిన్ను? యేసయ్య పేరుకి రిపేరు తెస్తున్నావురా కొంకనక్క, యేసయ్య పేరుకు రిపేరు తెస్తున్నావు. ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైన వారములు రుచి చూచిన తరువాత పరిశుద్ధాత్మలో పాలివారే కూడా చేజేతుల తమ ఆత్మదీపాలు ఆర్పేసుకుని దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా అవమానపరిచే బ్యాచ్ ఉన్నారు. అటుగా రెండు దొడ్ల మధ్యన పండుకుని ఉన్న బలమైన గార్ధబల్ల రెండు పడలపై అడిగేసి ప్రయాణించే వ్యక్తుల్లా, నులివెచ్చని భక్తుల్లా బ్రతుకుతున్న వారు ఉన్నారు. నీ వల్ల ప్రభు పేరుకు రిపేర్ వస్తుంది. నీ వల్ల మంచి వాళ్ళు కూడా దేవుని సంఘానికి రావటం మానేస్తున్నారు. నువ్వు తోరచేపగాడివిరా. ఏ చేపండి? తోరచేప. వల వేయటానికి వెళతారు సముద్రంలో. ఒక్కోసారి వల వేసేటప్పుడు తోరచేప వచ్చి పడుద్ది అందులో. తోరచేప అంటే 6-7 అడుగులు ఉంటుంది ఒక్కోటి, అది చాలా పెద్దది, బాగా దగ్గరగా ఒక 100 కేజీలు 120 కేజీలు ఉంటుంది అది పడుద్ది. మరి అంత చేప పడితే మంచిదే కనుకుంటారా? మాది ఎవరు తినరు, తినటానికి ఉపయోగపడని చేప అది. ఎంత ఉంటే ఏమి లాభం? వివరం తవరం నీళ్ళు ఉంటినండా, సవీసారంలో కూడా సట్టినండా అంటారు పెద్దోళ్ళు. ఎంత ఉంటే ఏమి లాభం? ఆ చేప తింటాకు ఉపయోగపడదు. పైగా అది వల్లో పడలా ఉండదు, ఊరికే ఉండదు, ఏడుస్తుంది మనిషి ఏడ్చినట్లు. అవునండి, దాని ఏడుపు కొత్త వాళ్ళు ఎవరన్నా వింటే మనిషి ఎవరో పడిపోయాడరా వల్ల అనుకుంటారు, అలా ఏడుస్తుంది అది తోరచేప. దాని వెంటనే ఏమండి నీళ్ళల్లోనికి దూకి అతి కష్టం మీద వలలోని తప్పించేస్తారండి. దాన్ని ఎందుకు తప్పించేస్తారంటే, ఒకటి దీనివల్ల ఉపయోగం ఉండదు, రెండు దీని ఏడుపు వల్ల రావలసిన మంచి చేపలు వల్లోకి రావు. మీకు అర్థమైందండి? కొంతమంది ఉంటారు వాళ్ళ వల్ల ఉపయోగం ఉండదు, వ్యాధిగ్రస్తపు మంద. రెండు, వీళ్ళ వల్ల రావలసిన వాళ్ళు కూడా రారు, తోరచేప బ్యాచ్. నీ తోరచేప బతుకు వల్ల యేసయ్య పేరుకి రిపేరు వస్తుంది, సంఘాభివృద్ధికి అడ్డుకట్టగా ఉన్నావురా నువ్వు. అమ్మాయి, సంఘాభివృద్ధి ఆగిపోతుంది నీ వల్ల. ఈ మాట పలుకుతున్నందుకు ప్రభువు నన్ను క్షమించునుగాక. అసలు లేఖనంలో పౌలు గారు రాసిన వివరాల బట్టి చూస్తే ఒక చోట ఇలాంటి వాళ్ళు చనిపోతే బాగుండని కూడా కోరుకున్నాడండి ఆయన. అంటే ఉండకుండా పోతే బాగుండని కోరుకున్నాడు అంటే అర్థం ఏమిటండి? అది ఎంత దారుణం అండి. కొత్త వారిని సంఘానికి రానివ్వకుండా, వేరే వాళ్ళు రక్షణ పొందకుండా మాన్పించేసే ప్రవర్తిస్తారు కొంతమంది నామకార్థులు. యేసు ప్రభు వారి పండుగ పేరు చెప్పుకుని త్రాగేసి రోడ్లు కొలిసేస్తూ ఉంటారండి తోరచేపగాళ్ళు. అరే ఏంట్రా అన్నామనుకో, ఏ వాళ్ళు ఏస్ట్రే అంటాడు. ఏస్ట్రే ఏమిట్రా? నీ మొహానికి ప్లాస్టర్ అయ్యా,
ఈస్టర్ అయితే అలా చేయమనుందా? తప్పు కదా అది. యేసు ప్రభు వారి పండుగ పేరు చెప్పుకుని సినిమాలు వేయించుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏమండి, డ్రామా ప్రోగ్రామ్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది, మిమిక్రీ ప్రోగ్రామ్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎంత దారుణం అండి అది. నీ వల్ల యేసయ్య పేరుకి రిపేర్ వస్తుంది, సంఘాభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ప్రభు పండుగ పేరు చెప్పుకుని ఇష్టానుసారంగా బ్రతుకుతావా? తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, ఖచ్చితంగా నువ్వు నరకానికి పోతావు. నామకార్థతను విడిచి నమ్మకత్వంలోనికి వస్తే నీకు పరలోకం ఉంది. లోకాన్ని విడిచి సంఘంలో క్రీస్తులు అంటు కట్టబడితే నీకు పరలోకం ఉంది. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నీ బ్రతుకుకి దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశమే ఈ సభలు. యెఫ్తా గారికి దేవుడిచ్చిన అవకాశం, సంసోను గారికి దేవుడిచ్చిన అవకాశం, దావీదు గారికి దేవుడిచ్చిన అవకాశం ఈ రాత్రి నీకు దేవుడిచ్చారు. ఆ అవకాశం ఈ సభలే. దేవునికి మహిమ కలుగునుగాక. రా, మల్లుకో ప్రభువు వైపు, పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా తీర్చబడు. ఎక్కడ మూసిన కన్నులు పరలోకంలో తెరుస్తావు. ఎందుకంటే పరిశుద్ధ సంఘముగా ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నవారే ప్రభు రాకడలో ఎత్తబడతారు. కనుక సంఘమా, విశ్వాసుల సమూహమా, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షమా, షారోను ఫలములో పద్మమా, పరిమళ తైలమా, సువాసనల సారమా, క్రీస్తు రక్తములో కడుగబడిన కుసుమమా, సత్యమునకు స్తంభమా, రానై ఉన్న రారాజుకు సైన్యమా, ధూమస్తంభాల సమూహమా, జాగ్రత్తగా వినుసుమి. పరిశుద్ధ సంఘముగా ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉంటేనే రాకడలో ఎత్తబడతాం, కొనిపోబడతాం, పరలోకానికి చేరుకుంటాం. మనం పొందిన పౌరస్థితిని బట్టి నిత్య జీవాన్ని పరలోకంలో యుగ యుగాలు అనుభవిస్తాం. కనుక దయచేసి చేతులు జోడించి చెబుతున్నాను. ఇక విస్తరించి మాట్లాడటానికి సమయం లేదు కనుక ఈ ఒక్క మాటతో ముగిస్తున్నాను. ప్రభు రాకడ తథ్యం అండి. కనుక ప్రభు రాకడ కొరకు పరిశుద్ధంగా సిద్ధపడండి. ప్రభు రాకడలో ఎత్తబడదామండి, పరలోకానికి చేరుకుందామండి. భూలోకంలో ఉండగానే మనం పొందుకున్న పరలోక పౌరస్థితిని బట్టి నిత్య జీవంలో పరలోకంలో నిరంతరము ప్రభువుని చూస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆనందిద్దామండి. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తరలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. ఎవ్వరూ మౌనంగా ఉండకండి. దయచేసి ప్రార్థన చేయండి. ప్రియులారా, ఇదిగో పరలోకం ఉంది. భూమి మీద ఉండగానే మనం పరలోక పౌరస్థితిని పొందాలి. పరలోకపు అంతఃపురము నుండి రానై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు, అనగా రెండవ రాకడ కొరకు మనము పరిశుద్ధ సంఘముగా సిద్ధపడి కనిపెట్టుకుని ఉండాలి. భక్తులు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నారు, మనం కూడా కనిపెట్టుకుని ఉండాలి. ఇక్కడ మూసిన కన్నులు పరలోకంలో తెరవాలి. ప్రభు రాకడలో మనం ఎత్తబడాలి, కొనిపోబడాలి, పరలోకానికి చేరుకోవాలి. మనకు దేవుడిచ్చిన పౌరస్థితిని బట్టి పరలోకంలో మనం ఆనందించాలి. దయచేసి ప్రార్థించండి. శోధన బాధలు కలిగిన సంతోషముగా సహించెదం, శాశ్వత జీవము కొరకే పోరాడెద విశ్వాసిగా. శాశ్వత జీవము కొరకే పోరాడెద విశ్వాసిగా. విజయం పొందేంత వరకు, గమ్యం చేరేంత వరకు, విజయం పొందేంత వరకు, గమ్యం చేరేంత వరకు ఆగదు పోరాటం. ఈ ఆత్మీయ పోరాటం ఆగదు పోరాటం. ఈ ఆత్మీయ పోరాటం
పరలోక పౌరసత్వం నీ పొందాలని పరిగెత్తుచున్నాను గురి యొక్కకు. పరలోక పౌరసత్వం నీ పొందాలని పరిగెత్తుచున్నాను గురి యొక్కకు. గురి యొక్కకు నేను, గురి యొక్కకు నేను, గురి యొక్కకు నేను, గురి యొక్కకు నేను. పరలోక పౌరస్థితిని నేను పొందగోరుతున్నాను. పరలోక పౌరస్థితిని నేను పొందగోరుతున్నాను. అందుకొరకు నేను యేసు రక్తంలో కడగబడతాను. నేను యేసు రక్తములో కడుగబడతాను అన్నవాడు. మీ రెండు చేతులు పైకి చాపి చూపండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను యేసు రక్తములో కడుగబడతాను అన్నవాళ్లే చేతులెత్తండి. యేసు రక్తములో కడుగబడతాను అన్నవాళ్లే చేతులెత్తండి. యేసు రక్తములో కడుగబడుట అంటే బాప్తిస్మం పొందుట. యేసు రక్తములో కడుగబడుట అంటే బాప్తిస్మం పొందుట. నాకు బాప్తిస్మం కావాలి అన్నవాళ్లే చేతులెత్తండి. నేను బాప్తిస్మం పొందుతాను అన్నవాళ్లే చేతులెత్తండి. దయచేసి నా మాట జాగ్రత్తగా ఆలకించండి. నాకు బాప్తిస్మము కావాలి అన్నవాళ్ళు మాత్రమే చేతులెత్తండి. నేను యేసు రక్తములో కడుగబడతాను, నాకు బాప్తిస్మం కావాలి అన్నవాళ్లే చేతులెత్తండి. చేతులెత్తిన వారు ఒకసారి లేచి నుంచుంటారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. చేతులెత్తిన వారు మాత్రమే లేచి నుంచోండి. సుమి, ఎటువంటి బలవంతం లేదు ఇక్కడ. నాకు బాప్తిస్మం కావాలండి అన్నవాళ్లే లేచి నుంచోండి. నేను బాప్తిస్మం పొందుతాను అన్నవాళ్ళు మాత్రమే లేచి నుంచోండి. లేచి నుంచున్న మీరు ఏ సంఘమునకు చెందిన వారైతే ఆ సంఘములోనే బాప్తిస్మం పొందవచ్చు. ఎటువంటి బలవంతం లేదు. మీరు ఏ సంఘానికి చెందిన వారైతే ఆ సంఘములోనే బాప్తిస్మం పొందవచ్చు. అయితే బాప్తిస్మం పొందటం మీ తీర్మానం అయితే ఒక్క మాట గమనించండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించి పంపాలని ఆశిస్తున్నాను. దయచేసి వేదిక ముందుకు రండి. ఒక్కసారి పిరికితనంతో ఆగిపోకండి. పిరికి వారు నరక పాత్రులు అని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. సిగ్గుపడి ఆగిపోకండి. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. దయచేసి వేగముగా వేదిక ముందుకు రండి. వారికి కాస్త దారి ఇవ్వండి. వచ్చేవారికి నాకు బాప్తిస్మం కావాలి, నేను బాప్తిస్మం పొందుతాను, నేను పరలోక పౌరస్థితిని పొందగోరుతున్నాను, నేను యేసు రక్తములో కడుగబడతాను, నీటి మూలమున తిరిగి జన్మించగోరుతున్నాను అన్నవాళ్ళు దయచేసి వేదిక ముందుకు రండి. ఇంకా ఎవరన్నా ఉన్నారా? వాంఛాతొత్తన కరము చాపి రమ్మను చున్నాడు, రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతొత్తన కరము చాపి రమ్మను చున్నాడు, వాంఛాతొత్తన కరము చాపి రమ్మను చున్నాడు, రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు. అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండండి. కనులు మూసి ప్రార్థనలో ఏకీభవించండి. కుర్చీలలో కూర్చున్న వారందరూ మీ చేతులు పైకి చాపి ప్రార్థించండి వీరి కొరకు. అలాగే ఒకసారి దైవజనులైన వారు దయచేసి వేదిక పైకి వస్తే వీరందరి కొరకు మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. దయచేసి దైవజనులైన వారందరూ వేదిక పైకి రండి. మిగతా వాళ్ళందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండండి.
ఇదిగో ఇందుకొరకే కదా ఈ వ్యయ ప్రయాసలతో కూడిన సభలు, ఇదే కదా సభల ప్రతిఫలం. వీరందరి కొరకు మనం ప్రార్థిద్దాం. కొంతమంది ఇటువైపుగా రండి దైవజనులు. మీ అభిషక్త హస్తాలు వీరి వైపు చాపవలసినదిగా మీకు మనవి చేస్తున్నాను. మనమందరం వీరి కొరకు ప్రార్థిద్దాం. ఇదిగో వీరి తీర్మానము స్థిరమవ్వాలని, వీరు ప్రభువులో బలమవ్వాలని, త్వరితగతినే వీరు బాప్తిస్మం పొందాలని, అది మొదలుకొని ప్రభువులో వెనుదిరగక వీరు ముందుకు సాగాలని వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దైవజనులైన వారందరూ వేదికపైకి రండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రము నాయన. దేవా, విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ రెండవ రాకడకు ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి. మీ పరలోకమునకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. తీర్మానపూర్వకముగా ముందుకు వచ్చిన బిడ్డలున్నారయ్యా, వీళ్ళ తీర్మానాలు మీరు స్థిరపరచండి, వీరిని బలపరచండి. తీర్మానములకు తగిన జీవితమును జీవించే కృపాభిషేకం బిడ్డలపై కృమ్మరించండి. బాప్తిస్మం పొందిన మొదలకు నిశ్చయముగా వీరిని ఆశీర్వదించండి. సరిహద్దును విశాలపరచండి, కీడుల్లోని తప్పించండి, మేలులతో తృప్తిపరచండి. మీ సన్నిధిలో నిందారహితులుగా కొనసాగే కృపనివ్వండి. దేవా, ఈ సభలకు ప్రతిఫలముగా సంఘములు నూతనాత్మలు చేర్చబడునుగా, సేవ విస్తరించునుగా, పరిచర్య ప్రబలునుగా, ప్రతి వ్యతిరేకత బాధపీఠముగా మారిపోవునుగా. మీ దాసుణ్ణి, వారి కుటుంబాన్ని, పరిచర్యను ఆశీర్వదించండి. రేపటి సభను కూడా అద్భుతంగా జరిగించండి. మీ దాసుని బహుబలంగా వాడుకోనండి. మాట మన్నించి వచ్చి ప్రార్థనలో ఏకీభవించిన మీ అభిషక్తులైన దైవజనులందరినీ దీవించండి అయ్యా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి పరిచర్యలను ఆశీర్వదించండి. ప్రపంచానికి దీవెనకరంగా అందరినీ మీ పనిలో వాడుకోనండి. యేసు నామములో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, రక్షణకర్త అయిన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహవాసము అయిన సన్నిధి చేరున మనకును భూమిపైన సకల పరిశుద్ధులకును జరుగుతున్న ఈ సభలకును ప్రభువు చూపరేంతమైన కృప నిరంతరము తోడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మీరు జాగు చేయకండి, మీ దైవజనులను కలవండి. త్వరితగతినే మీ దైవజనులను కలిసి వారితో మాట్లాడి మీ తీర్మానమును తెలియపరిచి వెంటనే మీరు బాప్తిస్మ పొంది తిరిగి జన్మించి దేవుని బిడ్డలై దీవించబడండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ఆమేన్. అదే విధంగా మాట మన్నించి ప్రార్థనలో అల్పుణ్ణైన నాతో పాటు ఏకీభవించడానికి వచ్చిన అభిషక్తులైన దైవజనులందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. దైవజనులైన వారు మీ స్థలాల్లో చక్కగా కూర్చుని ఉండండి. అలాగే మీరు కూడా వెళ్ళి మీ స్థలాల్లో చక్కగా కూర్చోనండి. ప్రియులరా, దైవజనులు, ప్రియులు, అభిషక్తులు పాస్టర్ ఈ ప్రభుదాస్ అయ్య గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నానండి. వారి కుటుంబ సభ్యులందరికీ నిండైన వందనాలు. వారికి ఇచ్చిన సంఘ సభ్యులందరికీ, దేవుడిచ్చిన సంఘ సభ్యులందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. చేరి ఉన్న వారందరికీ, అభిషక్తులైన దైవజనులందరికీ నిండైన శుభాభివందనాలు. తమ్ముళ్ళకి దైవాశీస్సులు. దేవుడు వీరిని దీవించునుగాక. మా సౌండ్ ఇంజనీర్ గారికి కూడా వందనాలు. లైవ్లో వీక్షించిన వారందరికీ వందనాలు. లైవ్ టెలికాస్ట్ చేసిన బృందం అంతటికి ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని అందరిని దేవుడు దీవించునుగాక. ఆమేనని అరవండి.